3 రౌండ్స్ సంబంధించి రిజల్ట్స్ ఫైనల్ గా చూద్దాం. సో దానికి సంబంధించి 3 రౌండ్స్ పూర్తయిన తర్వాత అఫీషియల్ గా ఎలక్షన్ కమిషన్ అధికారులు ప్రకటించిన రిజల్ట్స్ మేరకి 3 రౌండ్లు పూర్తయ్యేసరికల్లా 3వ రౌండ్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కనబరిస్తే 3 రౌండ్లు పూర్తయ్యేసరికి 3000కు పైగా ఓట్లతో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కనబడుతోంది. 3000 పైచిలకు ఓట్లతో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. సో కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు 33,909 ఓట్లు పోలయ్యాయి. ఇక బీఆర్ఎస్ పార్టీకి 30,176, ఇక బీజేపీ 5,125. ఇక్కడ చాలా క్లియర్గా ఇంకా బీజేపీ డిపాజిట్ వస్తుందా అంటే కూడా అనుమానం కనబడుతోంది బీజేపీకి. ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఫైట్ ఉంది. కాంగ్రెస్ పార్టీ లీడ్ కొనసాగిస్తోంది. 3,000 ఆధిక్యత, 3,000 ఆధిక్యతకు వచ్చింది దాకా. అవును, 3,000 ఆధిక్యత. ఎట్లా చూస్తారు మీరు? చూసేవాడని తెలుస్తుందండి ముందు ఇప్పుడు నెక్స్ట్ రౌండ్స్ ఉంటాయి కదా. ఈ రోజు మీలాగా మేము దొంగ మాటలు చెప్పలేకపోయినా, ఈ రోజు మీలాగా మేము రౌడీజం చేయలేకపోయినా, హామీ ఇవ్వలేకపోయినా, ఈ రోజు ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రభుత్వ పోలీసుల్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకోలేకపోయినా. మీరు వాడుకున్నారు కాబట్టి ఈ రోజు ఇది జరుగుతుందండి. మీరు నెక్ టు నెక్ నడుస్తుందంటే అర్థం చేసుకోండి. ప్రభుత్వంలో 3,500,000 వస్తుంది రిజల్ట్. నేను అదే చెప్తున్నాను. ఏమన్నదండి, 2:30కి ప్రెస్ మీట్ పెట్టి ఆకు రౌడీలను కూడా తిట్టింది అందరినీ. అంటే మేమందరం అక్కడ పనిచేసిన వాళ్ళందరం ఆకు రౌడీలు అంటే మీరు ఒక్కరు శుద్ధ పూసల. గతంలో మాగంటి గోపినాథ్ ఏమేమి చేసినాం చనిపోయిన వాళ్ళ మీద మనం మాట్లాడాలి. ఒకసారి మీరు ఇప్పుడు ఎట్లా పోస్ట్ మార్టం చేస్తారు? 3 రౌండ్స్ అయితే 3 రౌండ్స్ షేక్పేట్, వెంగళరావు నగర్, మీరు ఎట్లా పోస్ట్ మార్టం చేస్తారు? మీ పార్టీ పరంగా ఎట్లా విఫలమైంది అనుకుంటున్నారు? విఫలమేం అవ్వలేదండి. విఫలం ఎందుకు అవుతుంది? రేపు నెక్స్ట్ రౌండ్ డివిజన్ అయితే కొంత షేక్పేట్ లో మైనారిటీస్ కొంత ఓట్ బ్యాంక్ ఉంటుంది. అదే అంటున్నాను. మీరు అక్కడ ఉటా ఉటినా ఎలక్షన్ కోడ్ ఉండగా కూడా మీరు ఎలక్షన్ కోడ్ ఉండగా మీరు మంత్రి పదవులు ఇచ్చి ఈ కోడ్ లో కూడా కోడ్ ఉల్లంఘన చేసిరు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా వస్తాయండి? మీలాగా మేము అబద్ధం ఆడలేము కాంగ్రెస్ వాళ్ళలాగా, మీలాగా మేము అలివికాని హామీలు ఇవ్వలేము, మీలాగా రౌడీజం చేయలేము, మీలాగా దొంగ ఓట్లు వేయలేము, మీలాగా ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకొని, పోలీస్ యంత్రాంగాన్ని వాడుకొని మేము గెలవలేము. మాకు అభివృద్ధి ముఖ్యము. మేము ఇచ్చిన ప్రామిసెస్ మీద మేము నిలబడతాము. కానీ మీరు దొంగ ఓట్ల మీద ఆధారపడి ఈ రోజు ముందుకు వస్తా ఉన్నారు. మీకు వచ్చిన ఓట్లు కూడా దొంగ ఓట్లే. మీకు వచ్చిన ఓట్లు కూడా ఇంకోటి చెప్పకండి, మీకు వచ్చిన ఓట్లు కూడా ఈ రోజు దొంగ ఓట్లే అని చెప్పి ప్రజలందరూ తెలుసు. నైతికంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అని ప్రజలందరూ తెలుసు. మీడియా సాక్షిగా దొరికిన దొంగలు కాంగ్రెస్ వాళ్ళు. ఇలా దొంగ ఓట్లతో ఈ రోజు గెలుస్తాం ముందుకు సాగుతున్నారు తప్ప వేరేం లేదు. ప్రజలను ఒత్తిడి గురి చేసిరు, భయప్రాంతాలకు గురి చేసిరు, ప్రజలను భయప్రాంతాలకు గురి చేసిరు, ప్రజలకు ఒత్తిడి గురి చేసిరు, ప్రజలను భయపెట్టి ఈ రోజు ఓట్లు వేయించుకున్నారు. ఆశా వర్కర్లను భయపెట్టించారు, వృద్ధులను భయపెట్టించారు. ఉన్నాయి పోతాయని చెప్పేసి మీరు భయప్రాంతాలు చేసి ఎన్నికలలో ముందుకు సాగారు తప్ప. మనోదరయ్య గారు, దొంగ ఓట్లతోనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఈ స్థాయిలో ఓటింగ్ వస్తోంది. దొంగ ఓట్లే కారణమా? సతీష్ గారు బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నట్టుగా దొంగ ఓట్లే మీకు ప్లస్ అయ్యా అంటున్నారు ఆయన. కానీ మన అంటాడు ఓడిపోతుండు కాబట్టి. మనోదరయ్య గారు, పుష్పలత గారు మీరు కంటిన్యూ చేయండి. దొంగ ఓట్లతోనే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అంటున్నారు. ఇప్పుడు కార్తిక్ రెడ్డి లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పటి నుంచి, స్వాతంత్రం ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక చరిత్ర ఉన్నది. ఇప్పటి వరకు ఉన్న దాంట్లో జనాలను మభ్య పెట్టించుకొని అది అంటే చూడు మాటలు, చాలా గారడి మాటలు మాట్లాడించిన టీఆర్ఎస్ పార్టీ, ఆయన నాయకుడు అధినాయకుడు దగ్గర నుంచి వీళ్ళంతా కూడా పేటెంట్ రైట్లు ఉన్న వాళ్ళు వీళ్ళంతా. సో వీళ్ళని మనం అబద్ధాల బ్యాంకులకు పేటెంట్ రైట్లు ఇవ్వాలంటే వీళ్ళకే ఇవ్వాలి. ఫస్ట్ తల్లి వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వాలి, ఆ తర్వాత వాళ్ళ కార్యకర్తలను చెప్పాలి. కాంగ్రెస్ గురించి మాట్లాడంటే నైతిక అర్హత ఎవరికి లేదు. ఇక్కడ బీజేపీ స్వాతంత్రం తెచ్చిన దాంట్లో లేదు. అలాగే ఈ దేశాన్ని ఈ రోజు విచ్ఛిన్నకరంగా చేసి ఈ రోజు జరుగుతున్న పెహల్గాం సంఘటన, ప్రతి సంఘటన వెనకాల కూడా బీజేపీ కుట్రే ఉంది. ఒక ప్రధానమంత్రి ఫెయిల్యూర్ అక్కడ. ఇక్కడ వచ్చినాక బీజేపీ పార్టీ అనేది ఇంత పెద్ద లీడర్ గురించి మోదీ పేరు చెప్పుకొని బతికే వీళ్ళకి ఇంతవరకు కూడా బీజేపీకి అసలు అర్హత లేదు పోటీ చేయడానికి. అయినా కూడా ఏదో సరకంగా వాళ్ళకి సపోర్ట్ చేద్దామన్న ఉద్దేశంతో, టీఆర్ఎస్ సపోర్ట్ చేద్దామన్న ఉద్దేశంతో వాళ్ళు బీఆర్ఎస్ చేశారు. అంతేగాని వాళ్ళకి నిజంగా గెలవాలనే ఇంటెన్షన్ ఎక్కడా కనపడలేదు. రామచంద్రయ్య గారు కరెక్ట్ గా పనిచేయలేదు. ఎవరైతే ఎమ్మెల్యేలు అవును మేము పనిచేసామో అనుకుందాం. మరి మీరందరూ ఏం చేస్తున్నారు? ఎంతమంది ఎంపీలు చేశారు?
ఆ ఎంపీలంతా ఎక్కడ ఉన్నారండి? వాళ్ళు తిరిగారండి? జనాల్లో తిరిగారా? ప్రతి ఇంటికి పోయారా? మా కార్యకర్తలు తిరిగారు. బీజేపీ ఇక్కడ పెద్ద పోటీ కూడా లేదు కాబట్టి బీజేపీ గురించి కాసేపు ఆపేద్దాం మనం. బీఆర్ఎస్ గురించి మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ భలే చెప్పావు నాన్న, నీకు చాలా గుడ్ బాయ్ నువ్వు. ఎందుకంటే వాళ్ళు లెక్కలకి లేనోళ్ళ గురించి మాట్లాడు. నేను స్టార్టింగ్ లోనే చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ మీకు ఇప్పుడు ఓట్లు వస్తున్నాయంటే దొంగ ఓట్లే కారణం అంటోంది. ఇక వాళ్ళే దొంగలు కాబట్టి ఇంతకు ముందు నేను అన్నాను కదా నాన్న, దొంగ అని అరిచినట్టు. డబ్బులు ఎవరు తిన్నాడు? జనాలు డబ్బులు ఎవరు దోచుకొని తిన్నారు? వాళ్ళు తిన్నారు, వాళ్ళ ఫ్యామిలీ తిన్నారు. మరి వాళ్ళు ఇప్పుడు వచ్చేసి ఏ మొహం పెట్టుకొని అడుగుతారండి కాంగ్రెస్ పార్టీని? ఎలా అంటారండి పా పిల్లోడిని? కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతారండి? నైతిక అర్హత ఉందా అండి? వాళ్ళు ఏ విషయంలో వాళ్ళండి న్యాయం చేసింది? ప్రతిది కూడా అన్యాయమే చేశారు. ఒక్కొక్క ఊర్లో వెళ్తుంటే ఆ డబ్బుల విషయం తప్ప, ఆ ముష్టి వేసిన విషయాలు, జనాల పథకాలు తప్ప నిజానికి కూడా ధరణిలో నష్టమే మాకు. అంతమంది పేదవాళ్ళ భూములు లాక్కున్నారండి వీళ్ళు. ఎన్ని చేశారు తెలుసండి? రెవెన్యూ మాటర్స్ లో వీళ్ళు చేసిన తప్పులు ఒక్కొక్కటి వాళ్ళ ఉసురు తగులుతుంది వీళ్ళకి. ఏంటంటే అంత ఎస్సీలేనండి, బీసీలేనండి వీళ్ళు మోసం చేసింది. అలాగే వీళ్ళు చేసింది ఒక్కట, ఎక్కడ చూసినా ఎన్ని కబ్జాలండి. ఈ రోజు హైడ్రా గురించి మాట్లాడుతున్నారు. హైడ్రా ఎన్ని గవర్నమెంట్ స్థలాలను కాపాడిందండి. ఈ రోజు హైదరాబాద్ మురిగిపోతే ఈ రోజు వచ్చేసి నాలా లేవు, మేము అవి చేస్తాం ఇది చేస్తాం అని అన్నాడు కేటీఆర్ కి. సమయం ఎక్కడుందండి ఆ రోజు మాట్లాడడానికి ఆయనకి? ఈ రోజు మాట్లాడుతున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాట్లాడడానికి ఏమున్నా, వాళ్ళ పార్టీకి ఉన్న ఆ క్యాండిడేట్ గురించి మాట్లాడన్నా వాళ్ళకి ఏం మాత్రమైనా స్వచ్ఛత లేదు, వాళ్ళకి క్లారిటీ లేదు. వాళ్ళు పార్టీ గురించి బతికించుకోవాలనుకొని మాట్లాడుకొని అంటున్నారేమో కానీ అది కూడా ఓట్ బ్యాంక్ కరెక్ట్ కాదు. వాళ్ళు వేయించుకున్నారు దొంగతనంగా. వాళ్ళకి తెలుసు అది అలవాటు వాళ్ళకి. కాబట్టి ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు చేసిన వాళ్ళకి ఏ రకంగా యంత్రాంగాన్ని వాడుకున్నారు, ఎట్లా డిపార్ట్మెంట్లను వాడుకున్నారు, ఏ రకంగా డబ్బులు వాళ్ళు తీసుకుపోయి ఇచ్చారనేది స్వయంగా మా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి. కానీ మేము జనాలను ఆ రకంగా మభ్యపెట్టి ఆ రకంగా చెప్పి జనాల తప్పును మేము అనలేము. ఎందుకంటే అమాయక ప్రజలు, తెలంగాణ బిడ్డలు, వాళ్ళని మోసం చేసే వాళ్ళని వాళ్ళు నమ్మారు. కానీ నిజంగా చేసిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి కూడా పర్మనెంట్ ఓట్ బ్యాంక్ ఎందుకు ఉండండి? ఈ రోజు యువకులు కూడా చాలా మంది ఎందుకు రాహుల్ గాంధీ వెనకాల నడుస్తున్నారు? ఈ దేశాన్ని కాపాడాలంటే, ఈ దేశ సుస్థిరమైన ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, కాన్స్టిట్యూషన్ ని కాపాడాలని, అంబేద్కర్ ఆశయాలను కాపాడాలని వీళ్ళు మాట్లాడిన దానికి ఎవరండి వీళ్ళు ఉన్నారు? చెప్పండి, వీళ్ళు ఉన్నారా? లేకపోతే వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరండి.